ఈ రోజు మనం విశ్లేషించబోతున్న కథ ఏదో సాధారణమైన దెయ్యం కథ కాదు సుమా. నేల కింద వేల సంవత్సరాలుగా బంధించబడిన ఒక ప్రాచీన భయంకరమైన అస్తిత్వం గురించిన కథ ఇది. ఆంధ్రప్రదేశ్లోని నల్లమల అడవుల మధ్య ఉన్న ఒక పాత గ్రామంలో జరిగిన ఈ పాతాళ పిశాచి కథలోని ప్రతి భయంకరమైన మలుపును, అక్కడి ప్రజల భయాలను ఇప్పుడు మనం చాలా డీటెయిల్గా అర్థం చేసుకుందాం. ఈ మూలకథలో భయాన్ని మన కళ్లకు కట్టినట్లు చూపించడానికి వాడిన సెన్సరీ డీటెయిల్స్ నిజంగా చాలా ఆసక్తికరం. జస్ట్ ఒక్కసారి ఊహించుకోండి, రాత్రిపూట అంతా సైలెంట్గా ఉన్నప్పుడు ధబ్ 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 అంటూ ఒక లయబద్ధమైన శబ్దం వినిపిస్తే ఎలా ఉంటుంది? ఎవరో నేల కింద నుంచి బయటికి రావడానికి గోడలను గీకుతున్నట్లుగా వచ్చే ఆ శబ్దం వింటుంటేనే మనకి ఆటోమేటిక్గా ఒక రకమైన వణుకు పుడుతుంది కదా. చీకటి పడిన తర్వాత ఈ శబ్దం వినిపిస్తే ఆ గ్రామస్తులు ఎందుకు తలుపులు మూసుకుని వణికిపోతారో ఈ ఒక్క వాక్యం మనకు స్పష్టంగా చెప్తుంది. మొదటి భాగం దేవరగూడెం. ఆ గ్రామం వెనుక ఉన్న చీకటి రహస్యం ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ చీకటి రహస్యాన్ని ఛేదించడానికి మన కథలోకి కార్తిక్ అనే ఒక యూట్యూబర్ ఎంటర్ అవుతాడు. ఎవరో గుర్తు తెలియని వ్యక్తి పంపిన నిజమైన భయం ఎలా ఉంటుందో తెలుస్తుంది అనే ఒక ఈమెయిల్ చూసి ఛాలెంజ్ లాగా తీసుకుని దేవరగూడెనికి వస్తాడు. ఇక్కడే మనకు ఒక అద్భుతమైన కాంట్రాస్ట్ కనిపిస్తుంది. ఒకవైపు కార్తిక్ నమ్మే ఆధునిక లాజిక్, అతని దగ్గర హై ఎండ్ కెమెరాలు, డ్రోన్లు, లైట్స్ అన్నీ ఉంటాయి. ఇంకోవైపు వేల సంవత్సరాల నాటి ప్రాచీన వాస్తవం, అంటే మంత్రాలు, బలులు, పాతాళ పిశాచాలు, పిల్లల అరుపులు, పక్షుల కిలకిలలు ఏమీ లేని ఆ భయానక నిశ్శబ్దాన్ని తన టెక్నాలజీతో బద్దలు కొట్టవచ్చని కార్తిక్ చాలా కాన్ఫిడెంట్గా ఉంటాడు. కానీ ఆ ప్రాచీన శక్తి ముందు అతని ఆధునిక గ్యాడ్జెట్స్ ఎంత పనికి రాకుండా పోతాయో ముందు ముందు మనకే అర్థమవుతుంది. కార్తిక్ ప్రయాణం ఎలా భయానకంగా మారిందో ఈ టైం లైన్ చూస్తే మనకొక క్లారిటీ వస్తుంది. సాయంత్రం 5 గంటలకు గ్రామంలో అడుగు పెట్టగానే అతనికి ఎక్కడ చూసినా భయంతో వణికిపోతున్న పెద్దలే కనిపిస్తారు. రాత్రి 12 గంటల తర్వాత పొరపాటున కూడా నేల మీద నడవద్దని ఒక ముసలాయన హెచ్చరిస్తాడు. ఎందుకో తెలుసా? అది కింద నుంచి వింటుంది అని చెప్తాడు. రాత్రి కాగానే ఆ భారీ శబ్దాలు మొదలవుతాయి. నేల కదలడం, అతని కాళ్ల కింద ఒక పెద్ద చేతిముద్ర కనిపించడం, ఇవన్నీ సీన్లో టెన్షన్ని అమాంతం పెంచేస్తాయి. రెండవ భాగం. అసలు ఆ నేల కింద దాగిన ఆకలి ఎలాంటిదో తెలుసుకుందాం. ఆ రాత్రి అస్సలు భయం మొదలవుతుంది. కార్తిక్ కళ్ల ముందే నేల పగలడం, ఒక మహిళ భర్తను అమాంతం నేల లోపలికి లాగేయడం జరుగుతోంది. ఆ పగుళ్ల దగ్గరికి వెళ్ళినప్పుడు లోపలి నుంచి భయంకరమైన చల్లని గాలి వస్తోంది. అది కేవలం ఒక దెయ్యం చేసే దాడి కాదు, నేల కింద దాగిన ఒక రాక్షస ఆకలి. ఆ పగుళ్లలో నుంచి కార్తిక్ చనిపోయిన తల్లి గొంతుతో నన్ను బయటికి తీసుకురా అని అది పిలుస్తోంది చూసారా? అది నిజంగా మైండ్ బ్లాక్ అయ్యే సైకలాజికల్ హారర్. ఆ తర్వాత కింద నుంచి మనిషివి కాని 2 పెద్ద తెల్లని కళ్ళు చూడటం, నల్లటి పొగ బయటికి వచ్చి వేలాది పళ్లతో ఒక భారీ ఆకారంగా మారడం. ఆ వర్ణన వింటుంటేనే ఒళ్ళు గగుర్పొడుస్తోంది కదా. ఇక్కడ మనం గమనించాల్సిన అత్యంత కీలకమైన పాయింట్ ఒకటి ఉంది. ఆ పిశాచి ఒక చిన్న పిల్లాడి ముందు ప్రత్యక్షమై వాడి తలమీద చెయ్యి పెట్టగానే ఆ పిల్లాడు కనీసం రక్తం చుక్క కూడా లేకుండా గాలిలో మాయమైపోతాడు. కార్తిక్ ఇదంతా తన కెమెరాతో రికార్డ్ చేయడానికి పిచ్చ ప్రయత్నం చేస్తాడు. కానీ స్క్రీన్ మీద ఏమీ కనిపించదు, జస్ట్ ఎంప్టీ స్పేస్. టెక్నాలజీతో కొలవలేని, రికార్డ్ చేయలేని ఒక అగోచరమైన శక్తి అక్కడ ఉందన్న విషయం ఇక్కడ మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మూడవ భాగం. ఆ ప్రాచీన పాతాళ పిశాచి నేపథ్యం ఏంటి? తెల్లవారగానే గ్రామమంతా శ్మశాన నిశ్శబ్దం. సర్పంచ్ కార్తీక్ని పిలిచి ఇంకొక క్షణం కూడా ఉండొద్దు, వెంటనే వెళ్ళిపోమంటాడు. ఎందుకంటే ఆ పిశాచి ఇప్పుడు కార్తీక్ని చూసింది. అది ఎవరిని గుర్తుపెట్టుకుంటే వాళ్ళిక బ్రతకరు అని వాళ్ల నమ్మకం. ఇప్పుడు కార్తీక్ దాని టార్గెట్ అయ్యాడు. అన్నట్టుగానే ఆ రాత్రే అతనిపై దాడి జరుగుతుంది. మంచం కింద నీన పగలడం, మంచులా చెల్లగా ఉన్న నల్లటి వేళ్లు కార్తీక్ కాలు పట్టుకుని కిందికి లాగడం స్టార్ట్ అవుతుంది. ఇక్కడొక అద్భుతమేంటంటే కార్తీక్ని కాపాడింది అతని బలం కాదు, కరెక్టుగా అదే టైంకి బయట నుంచి వినిపించిన దేవాలయం గంట శబ్దం. జస్ట్ ఆ ఒక్క శబ్దానికి ఆ భయంకరమైన అస్తిత్వం ఒక్క క్షణంలో వెనక్కి తగ్గిపోతుంది. అసలు ఇంతకీ ఈ పాతాళ పిశాచి అంటే ఏంటి? గ్రామంలోని అత్యంత వృద్ధుడైన రామయ్య ఫైనల్గా ఈ రహస్యాన్ని బయటపడతాడు. ఇది మనుషుల ఆత్మలను తినే ఒక ప్రాచీన శక్తి. వేల సంవత్సరాల క్రితం ఒక గొప్ప యోగి దీనిని పాతాళంలో బంధించాడు. రామయ్య దగ్గరున్న పాత పుస్తకం ప్రకారం ఈ పిశాచి ఒక్కసారి పూర్తిగా మేల్కుంటే చుట్టుపక్కల గ్రామాలు మొత్తం ఖాళీ అయిపోతాయి. అంటే దాని ఆకలికి ఒక అంతమనేది లేదు.
4వ భాగం ఆ మంత్రం మరియు ఆఖరి పోరాటం. ఆ పిశాచిని ఆపడానికున్న ఏకైక మార్గం దానికి ఒక మనిషిని బలి ఇచ్చి ఆకలి తీర్చడమని భయపడిన గ్రామస్తులు ఒక చిన్న అమ్మాయిని, అనన్యని, బలి ఇవ్వడానికి రెడీ అవుతారు. నన్ను కాపాడండి అని ఆ పసిపిల్ల ఏడుస్తుండగా ఒక్కసారిగా భూమి కంపించి భారీ పగుళ్ల నుంచి వేలాది చేతులు బయటికి వస్తాయి. ఆకాశం మొత్తం నల్లగా మారిపోతుంది. పిశాచి పూర్తిగా బయటికి రావడం, దాని ఎర్రటి కళ్ళు వెలగడం, అది నోరు తెరిచి అరిచిన అరుపుకి చుట్టుపక్కల చెట్లన్నీ విరిగిపోవడం. అసలు ఆ సీన్ని, అక్కడ జరిగిన విధ్వంసాన్ని జస్ట్ వింటుంటేనే మనకి ఒళ్ళు జలధరిస్తుంది కదా. ఆ టైంలో కార్తీక్ ఏమాత్రం ఆలోచించకుండా ఆ చిన్నారిని తీసుకుని పారిపోతూ గుళ్ళోకి వెళ్తాడు. రామయ్య పుస్తకంలోని ఒక మంత్రాన్ని అతను గుర్తు చేసుకుంటాడు. ఆ మంత్రం చదివితే పాతాళ ద్వారం మూసుకుపోతుందని అతనికి తెలుసు. బయట పిశాచి దేవాలయం గోడలను బద్దలు కొడుతున్నా సరే తన భయాన్ని పక్కన పెట్టి కార్తీక్ గట్టిగా ఆ మంత్రాన్ని చదవడం ప్రారంభిస్తాడు. లాజిక్ని నమ్మే ఒక ఆధునిక మనిషి ఒక ప్రాచీన మంత్రంతో చేసే ఈ ప్రాణాపాయ పోరాటం నిజంగా హైలైట్ అసలు. అతను ఆ మంత్రం చదువుతుండగానే అక్కడ ఒక అద్భుతం జరుగుతోంది. గుడి నేల మీద ఒక పెద్ద వెలుగుల వలయం ఏర్పడుతోంది. ఆ పిశాచి భయంకరంగా అరుస్తూ బలవంతంగా మళ్లీ భూమి కిందకి లాగబడుతోంది. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్. అది లోపలికి వెళ్లిపోయే ముందు చివరి క్షణంలో కార్తీక్ వైపు చూసి నవ్వి నేను మళ్లీ వస్తాను అని చెప్పి మాయమవుతోంది. ఆ చివరి బెదిరింపు ఏ స్థాయిలో ఉందంటే భవిష్యత్తులో పొంచి ఉన్న ప్రమాదం ఇంకా ఉందేమో అని ఒక డౌట్ క్రియేట్ చేస్తోంది. 5వ భాగం. అసలు ఇంతకీ ఈ కథ ముగిసిందా? ఆ భయంకర సంఘటన జరిగిన మరుసటి రోజుకి దేవరగూడెం గ్రామం మళ్లీ ప్రశాంతంగా మారిపోతుంది. ఆ భయానక నిశ్శబ్దం పోయి పక్షుల శబ్దాలు తిరిగి వస్తాయి. అంతా మళ్లీ మామూలుగా ఉన్నట్లు, ఆ ప్రాచీన అస్తిత్వం శాశ్వతంగా భూమి కింద బంధించబడినట్లు అనిపిస్తుంది. ఇక్కడితో ఈ భయంకరమైన కథ ముగిసింది. కానీ నిజంగా ముగిసిందా? అంతా సుఖాంతమైపోయింది, అంతా హ్యాపీ అనుకుంటున్న సమయంలో కథలో అసలైన మలుపు ఎదురవుతుంది. గ్రామం నుంచి సురక్షితంగా తన ఇంటికి చేరుకున్న కార్తీక్ దేవరగూడెంలో తను రికార్డ్ చేసిన వీడియో ఫుటేజ్ని ఎడిట్ చేస్తుంటాడు. అప్పుడే అతనికి ఆ వీడియోలో ఒక వింత గమనిపొస్తుంది. మైండ్ బ్లాక్ అయ్యే నిజమొకటి తెలుస్తుంది. అతను చూస్తున్న ఆ వీడియో చివరి ఫ్రేమ్ని గమనించినట్లయితే కార్తీక్ వెనుక నేల కింద నుంచి 2 ఎర్రటి కళ్ళు వాణ్ణే తదేకంగా చూస్తూ స్పష్టంగా కనిపిస్తుంటాయి. ఇదొక ఊహించని షాక్. అంటే ఆ పిశాచి కేవలం ఆ గ్రామంలోనే ఉండిపోలేదు. కార్తీక్ ఎక్కడికి వెళ్తే అక్కడికి అది వెంబడించిందన్న పచ్చి నిజం ఇక్కడ అర్థమవుతుంది. పాతాళ ద్వారం పూర్తిగా మూసుకుపోలేదన్న వాస్తవం ఇక్కడ స్పష్టమవుతుంది. చివరిగా కంప్యూటర్ స్క్రీన్ మీద ఒక్కసారిగా ఆకలి ఇంకా మిగిలే ఉంది అనే వాక్యం ఫ్లాష్ అవుతుంది. ఈ ఒక్క వాక్యంతో మనకర్థమయ్యేదేమిటంటే ఆ ప్రాచీన అస్తిత్వం ఆకలి తీరలేదు. ఆ పాతాళ ద్వారాలు నిజంగా ఎప్పటికీ మూసుకుపోతాయా? ప్రాచీన భయాలను మన ఆధునిక ప్రపంచం కేవలం కెమెరాలతో జయించగలదా? ఈ ప్రశ్నలన్నీ అలాగే మిగిలిపోయాయి. ఈ విశ్లేషణ మీకు ఆసక్తికరంగా సాగిందని ఆశిస్తూ మళ్ళీ ఇంకో అద్భుతమైన అంశంతో కలుద్దాం.